ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఆంధ్రప్రదేశ్లో అందరి కళ్ళు ఒకే ఒక పదవి మీద పడతాయి. ముఖ్యమంత్రి ఎవరని కాదు, అంతకంటే ముఖ్యమైన పదవి టీటీడీ చైర్మన్. టీటీడీ చైర్మన్ ఎవరవుతారా అని రాష్ట్రంలో కాదు దేశంలోనే అంత ముఖ్యమైనదైపోయిన ఆ పదవి కోసం ఉవ్విళ్ళూరేది ఎందరో. చివరికి ఆ భాగ్యం అందుకునే అదృష్టవంతుడు కాదు కోటీశ్వరుడు ఎవరవుతారో. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పదవి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక తిరుపతి జిల్లాలో ముఖ్యమైన రెండో పదవిపై అందరి కళ్ళు ఉన్నాయి. ఆ పదవి ఏదంటారా? ఈ కథనం చూడండి. అప్పటి చిత్తూరు జిల్లా అయినా ఇప్పటి తిరుపతి జిల్లా అయినా టీటీడీ చైర్మన్ అంత పలుకుబడి లేకపోయినా దాదాపు అదే స్థాయి పాపులారిటీ ఉన్న పీఠం శ్రీకాళహస్తి చైర్మన్ సీటు. ఇప్పుడు దానికోసం ఆశావహులు అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో చైర్మన్ అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా అది శ్రీకాళహస్తిలోని తెలుగు తమ్ముళ్ళు కూటమి నేతల మధ్య చీలిక తీసుకొస్తుందనే బలమైన వాదన వినిపిస్తోంది. ఆలు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు చైర్మన్ ఎంపిక ఎప్పుడనేది తెలియకపోయినా అనంతర పరిణామాల గురించి ప్రతి ఒక్కరూ తనకు తోచినట్లు తనకు నచ్చిన వారి కోసం ప్రచారం చేసుకుంటూనే పోతున్నారు. ఈ స్థానం మహిమ అలాంటిది. మరి రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు పెట్టింది పేరైన వాయులింగేశ్వరుడి ఆలయానికి ఈ మధ్య విదేశీ భక్తులు సైతం పోటెత్తుతున్న పరిస్థితి. దీంతో ఆలయ ఆదాయం కూడా బాగానే పెరుగుతోంది. దానికి తగ్గట్టు ఆలయ చైర్మన్ పదవికి కూడా పోటీ మొదలైంది. ఏడాదికి 200 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి పదవి ఎంపిక అంటే ఆషామాషీ కాదు. భక్తులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. త్వరలోనే ధర్మకర్తల మండలి చైర్మన్, బోర్డు సభ్యుల ఎంపిక జరుగుతుందనే వార్తలు గుప్పుమనడంతో శివయ్య ఆస్థానంలో స్థానం సంపాదించేది ఎవరబ్బా అని అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించడం, చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కత్తి మీద సాముగా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన అప్పట్లో తన రాజకీయ చతురతతో అపర చాణక్యుడని అందరితో అనిపించుకున్న తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలా ఆచితూచి వ్యవహరిస్తారా లేదా సత్వర నిర్ణయం తీసుకుంటారా అని అందరూ వేచి చూస్తున్నారు. కానీ చాలామంది నాయకుల్లో అసమ్మతి ఉన్నా బయటకు చెప్పలేని స్థితి ఆనాటిది. అందరినీ సమన్వయపరచడం, ఏకాభిప్రాయం సాధించడం అంత సాధ్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల సుధీర్ రెడ్డి ధర్మకర్తల మండలి విషయంలో అప్పుడే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అనేది ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యేపైనే ఆధారపడి ఉంటుంది. అదే ఆయనకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి ఆయన అధికారంలో ఉన్న 3 పార్టీల నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికి కోపం వచ్చినా సమస్య అవుతుంది. దీనికి తోడు బీజేపీ, జనసేనలో కూడా వర్గాలున్నాయి. గతంలో లాగా కాకుండా నేరుగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, సీనియర్ నేతలతో మంతనాలు జరపగలిగే నాయకులు ఎంతోమంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన వారు ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. స్థానిక నేతల్లో కొందరు కీలకమైన వారు ఈ పదవిని ఆశిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి వైసీపీ దౌర్జన్యాలు ఎదిరించి అనవసరంగా కేసులు పెట్టించుకుని మరీ భార్యా పిల్లలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకున్న వారు ఇప్పుడు అధికారం తమదైనప్పుడు ఇలాంటి పదవులు ఆశించడం సహజమే. అయితే సామాజిక సమీకరణలు కూటమిలో ఉండడం వల్ల పదవులను త్యాగం చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. దీంతో తర్వాత అవకాశం కల్పిస్తామని అలాంటి ఆశావహులకు భరోసా కూడా అందించవచ్చు. అయితే ఉన్న పదవి ఇదొక్కటే కాదు. దేవస్థానం ధర్మకర్తల మండలితో పాటు స్థానికంగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ, పట్టణ సహకార బ్యాంకు, సహకార పాల సొసైటీ పదవులు స్థానికంగా ఉన్నాయి. అందుకే ఆశించిన పదవి రాలేదని నిరుత్సాహపడకుండా కష్టపడి పని చేస్తే ఏదో ఒకటి వస్తుంది అని భరోసాతో ఉంటే చాలు అనుకుంటున్నారు కొంతమంది. ఇక అసలు విషయానికి వస్తే ఆలయంలో అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా పని చేసే పని చేయించే ధర్మకర్తల మండలి సింహాసనాన్ని కూటమిలో ఏ జెండా సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. వస్తుంది